ఓం గణేశాయ నమః. అనంతమైన సముద్రమంత విశాలమైన, లోతైన భావోద్వేగాలకు నిలయం మరియు నిస్వార్థమైన ప్రేమకు సజీవ సంకేతం మీనరాశి. పైకి అత్యంత ప్రశాంతంగా, మౌనంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం ప్రపంచంలోని బాధలన్నీ తమవేనని భావించే అత్యంత మృదువైన హృదయం వీరి సొంతం. ఎవరైనా కష్టాల్లో ఉంటే తమ స్వంత కష్టాలను మరచిపోయి మరీ వారి కన్నీళ్లు తుడవడానికి పరిగెత్తుకు వచ్చే కరుణామయులు వీరు. ప్రేమ అంటే కేవలం దేహాల కలయిక కాదు, అది ఆత్మల బంధం అని నమ్మి ప్రాణాలైనా అర్పించే జీవులు. కాని అప్పుడప్పుడు ఈ ప్రపంచపు కాఠిన్యానికి, స్వార్థానికి చిక్కుకుని తమను తాము కోల్పోయే, లోపల ఏడుస్తూ బయటకు నవ్వే రాశిచక్రంలో అత్యంత దయగల, ఆధ్యాత్మిక మరియు రహస్యమైన రాసే మీనరాశి. సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి మీనరాశివారి నిష్కల్మషమైన మనస్సుకు, వారి స్వచ్ఛమైన ఆత్మకు మురిసిపోయి జీవితంలో ఒక నిర్దిష్ట వయస్సులో వారి చేయి పట్టుకుంటుంది. ఇన్నాళ్లూ వారు పడిన కష్టాలన్నింటినీ ఉదయపు మంచులా కరిగించేస్తుంది. ఏ వయస్సులో తల్లికృప పూర్తిగా వీరిపై పడుతుంది మరియు ఏ పరిహారంతో వీరి జీవిత దిశ మారుతుందో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం మిత్రులారా, జీవన జ్యోతికి మీకందరికీ సాదర స్వాగతం. రాశిచక్రంలోనే అత్యంత సున్నితమైన, కలలు కనే మరియు స్వచ్ఛమైన మనస్సుగల మీనరాశివారి లోతైన, ఎవరికీ తెలియని రహస్యాలను ఈరోజు మనం పూసగుచ్చినట్లు తెలుసుకుందాం. నమస్కారం మిత్రులారా, జీవన జ్యోతికి మీకందరికీ సాదర స్వాగతం. రాశిచక్రంలోనే అత్యంత సున్నితమైన, కలలు కనే మరియు స్వచ్ఛమైన మనసుగల రాశియైన మీనరాశివారి లోతైన, ఎవరికీ తెలియని రహస్యాలను ఈరోజు మనం పూసగుచ్చినట్లు తెలుసుకుందాం. మీనరాశి ఒక విశ్లేషణ. మీనరాశి చిహ్నం వ్యతిరేక దిశలో ఈదుతున్న రెండు చేపలు. మిత్రులారా, ఇది కేవలం ఒక సాధారణ చిత్రం కాదు. ఇది మీనరాశివారి అంతర్గత ఘర్షణ, పోరాటం మరియు ద్వంద్వ వ్యక్తిత్వానికి నిలువుటద్దం. ఒక చేప వాస్తవ ప్రపంచం వైపు ఈదుతుంటే, మరో చేప వారి స్వంత కలల, ఆధ్యాత్మిక లోకం వైపు ఈదుతుంటుంది. ఈ రెండు లోకాల మధ్య సమతుల్యత పాటించడమే వీరి జీవితంలో అతిపెద్ద సవాలు. చేప నీటి నుండి బయటకు వస్తే ఎలా గిలగిలలాడి ప్రాణాలు వదులుతుందో, అలాగే మీనరాశివారు ప్రేమ, కరుణ, విశ్వాసం మరియు భావోద్వేగాలు లేకుండా బ్రతకలేరు. వీరు జలతత్వరాశికి చెందినవారు కాబట్టి సముద్రపు నీరు ఎంత లోతుగా ఉంటుందో వీరి మనస్సు కూడా అంతే అపారం మరియు నిగూఢం. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికైనా అసాధ్యం. స్వయంగా వారికి కూడా తమ మనస్సు లోతును కొలవడం సాధ్యం కాదంటే మీరు నమ్మాల్సిందే. రాశ్యాధిపతి మరియు స్వభావం. ఈ రాశికి అధిపతి సాక్షాత్తూ దేవతల గురువైన బృహస్పతి, అంటే గురుగ్రహం. జ్యోతిష్య శాస్త్రంలో గురువు జ్ఞానం, ఆధ్యాత్మికత, విస్తరణ, అదృష్టం, సద్గుణం మరియు సంపదలకు కారకుడు. అందుకే మీనరాశివారికి పుట్టుకతోనే అపారమైన అంతర్దృష్టి, అంటే సిక్స్త్ సెన్స్, ఎవరికీ లేని విధంగా పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకునే శక్తి మరియు లోతైన దైవభక్తి రక్తంలోనే ఉంటాయి. వీరు పైపై విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. దానికి బదులుగా ప్రతి విషయం వెనక ఉన్న లోతైన అర్థాన్ని వెతుకుతారు. గురుని ప్రభావంతో వీరు పుట్టుకతోనే తత్వవేత్తలు మరియు దర్శనీయులు. జీవిత కష్టాలు తుఫానులా ఎదురైనప్పుడు వారు ఒకసారి కుప్పకూలిన దేవునిపై ఉన్న అచంచలమైన నమ్మకంతో మళ్లీ ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తారు. పైకి వీరు చాలా బలహీనంగా, త్వరగా కన్నీరు పెట్టుకునేవారిగా, చిన్న విషయాలకు భయపడేవారిగా కనిపించవచ్చు. కాని ఆ కన్నీటి వెనక ఉన్న అపారమైన సహనం మరియు ఎంతటి చెడ్డ పరిస్థితినైనా ఆలింగనం చేసుకుని ముందుకు సాగే మానసిక స్థైర్యం సామాన్య జనులకు ఉండదు. తాదాత్మ్యం మరియు సానుభూతి. మీనరాశివారి మనసు ఎప్పుడూ లోతైన ఆలోచనలలో, ఊహాలోకంలో విహరిస్తుంటుంది. వాస్తవమైన కఠిన ప్రపంచం, ప్రజల స్వార్థం, అబద్ధం, మోసం వీటిని చూసినప్పుడు వీరికి తరచుగా భయం మరియు విరక్తి కలుగుతాయి. అందువల్ల వీరు తమదైన ఒక అందమైన, ఎవరూ ఎవరికీ బాధ కలిగించని, అందరూ ప్రేమగా ఉండగలిగే కలల ప్రపంచాన్ని తమ మనస్సులోనే సృష్టించుకుంటారు. వీరి అతిపెద్ద శక్తి ఏమిటంటే వీరి తాదాత్మ్యం లేదా సానుభూతి. ఇతరుల కష్టాన్ని చూసిచాలు అది తమ సొంత కష్టంగా భావించి కరిగిపోతారు. వీరి ఈ అతిమంచితనమే చాలా సమయాల్లో వీరికి శాపంగా మారుతుంది. స్వార్థపరులైన వ్యక్తులు వీరి మృదు స్వభావం, దయను ఆసరాగా తీసుకుని తమ పనుల కోసం వాడుకుని చివరికి వదిలేసినప్పుడు వీరి హృదయం ముక్కలవుతుంది.
కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ప్రపంచం వీరికి ఎంత మోసం చేసినా, ఎంత ద్రోహం తలపెట్టినా కొంత సమయం తర్వాత ఆ బాధను మరచిపోయి మళ్లీ మనుషులను నమ్మే మరియు క్షమించే దేవమానవ గుణం వీరిలో ఉంటుంది. వీరు ద్వేషాన్ని ఎక్కువ కాలం మనసులో ఉంచుకోరు. వాస్తవం వర్సెస్ అపోహ. సాధారణంగా అందరూ అనుకోవడం ఏమిటంటే మీనరాశివారు చాలా బద్ధకస్తులు, ఎప్పుడూ కేవలం కలలు కంటూ వాస్తవం నుండి పారిపోతారు, వారికి ఆచరణాత్మక జ్ఞానం లేదు, జీవితాన్ని ఎదుర్కొనే శక్తి లేదు అని. కాని మిత్రులారా, ఇక్కడే వీరి వ్యక్తిత్వంలో మొదటి మరియు అతిపెద్ద మలుపు ఉంది. మీనరాశివారు అత్యంత అద్భుతమైన గ్రహణ శక్తిని కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న వాతావరణంలోని ప్రతి శక్తిని, అది సాకారాత్మకమైన లేదా ప్రతికూలమైన, వీరు స్పాంజ్లా పీల్చుకుంటారు. ఎవరైనా వచ్చి తమ కష్టాలను వీరితో చెప్పుకుంటే ఆ వ్యక్తి బాధనంతా తమలోకి తీసుకుని ఆ వ్యక్తికి ఓదార్పు ఇస్తారు. అందుకే ఇతరుల కష్టాలు విన్నప్పుడు వీరే అలిసిపోతారు, మానసికంగా కుంగిపోతారు. వీరి ఈ అతీంద్రియ శక్తి వీరిని అత్యుత్తమ కళాకారులుగా, రచయితలుగా, మనోరోగ వైద్యులుగా లేదా సలహాదారులుగా చేస్తుంది. వీరు వాస్తవం నుండి పారిపోరు, కాకపోతే వాస్తవపు కాఠిన్యాన్ని మరియు ప్రజల క్రూరత్వాన్ని సహించలేక తమలోని శాంతిని వెతుకుతూ మౌనానికి శరణుజోస్తారు, అంతే. జీవితంలోని వివిధ కోణాలు. స్నేహం విషయానికొస్తే మీనరాశివారికంటే ఉత్తమమైన స్నేహితులు ఈ ప్రపంచంలో దొరకడం అసాధ్యం. వీరు మీ జీవితంలో ఉన్నారంటే మీకు ఎలాంటి కష్టమొచ్చినా మీతో నిలబడటానికి, మీకు అండగా ఉండటానికి ఒక దేవదూత ఉన్నట్లే లెక్క. మీ కన్నీళ్లు తుడవడానికి, మీ బాధను రాత్రంతా కూర్చుని వినడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరి స్నేహంలో ఎలాంటి షరతులు ఉండవు, స్వార్థం ఉండదు, కేవలం నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది. కాని వీరు తమ కష్టాలను ఎవరికీ అంత సులభంగా చెప్పుకోరు. తమ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదని, తమ దుఃఖం ఇతరుల సంతోషాన్ని దూరం చేయకూడదనే కారణంతో ఎంతటి పెద్ద బాధనైనా తమలో తాము దాచుకుని బయటకు చిరునవ్వులు చిందిస్తారు. మీరు నిజంగా మీనరాశివారిని ప్రేమిస్తే, వారి స్నేహాన్ని విలువైన రత్నంలా కాపాడుకుంటే, వీరు మీకోసం తమ ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వారి మౌనాన్ని అర్థం చేసుకునే కళ మీకు తెలిసి ఉండాలి, అంతే. ప్రేమ జీవితం. ప్రేమ విషయానికొస్తే మీనరాశివారిది కావ్యమయమైన మరియు పురాణాలలో వర్ణించేటటువంటి ప్రేమ. వీరి ప్రేమ ఆకాశం కంటే ఎత్తు, సముద్రం కంటే లోతు. వీరు ఒకసారి ఒకరిని ప్రేమించడం మొదలుపెడితే తమ భాగస్వామిలో దేవుడినే చూస్తారు. తమకిష్టమైన వారికోసం ఎంతటి పెద్ద త్యాగం చేయడానికైనా వెనుకాడరు. కాని మిత్రులారా, ఇక్కడే వీరి జీవితంలో రెండవ అతి ముఖ్యమైన మలుపుంది. వీరి అతి ఆదర్శవాదమే వీరి ప్రేమ జీవితానికి అతిపెద్ద శత్రువు. వీరు తమ భాగస్వామిని అతీతమైన వ్యక్తిగా, ఎటువంటి లోపంలేని దేవతలా భావిస్తారు. ప్రేమమత్తులో తమ భాగస్వామిలో ఉన్న చెడుగుణాలను, వారు చేసే తప్పులను మరియు రెడ్ ఫ్లాగ్స్ను చూడటానికి వీరు నిరాకరిస్తారు. కళ్లకు గంతలు కట్టుకున్నవారిలా ప్రేమిస్తారు. దీనివల్ల వీరు పదే పదే తప్పు వ్యక్తులను ప్రేమించి మోసపోయి చివరకు కన్నీళ్లపాలయ్యే అవకాశాలే ఎక్కువ. ప్రేమ సంబంధంలో వీరు తమను తాము పూర్తిగా కోల్పోతారు. భాగస్వామి కోసం తమ అస్తిత్వాన్నే మరచిపోతారు. భాగస్వామికి కొద్దిగా స్పేస్ ఇచ్చి వారిని కేవలం తప్పులు చేసే సాధారణ మనుషులుగా చూడటం నేర్చుకుని గ్రుడ్డి ప్రేమ నుండి బయటపడితేనే వీరి ప్రేమ జీవితం అత్యంత సుందరంగా ఉంటుంది. వృత్తి జీవితం విషయానికొస్తే మీనరాశివారు పుట్టుకతోనే కళాకారులు, సృష్టికర్తలు మరియు హీలర్స్. వీరికి కేవలం డబ్బు సంపాదించడమే, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడమే జీవిత ప్రధాన లక్ష్యంగా ఉండదు. దానికి బదులుగా తాము చేసే పని ద్వారా ప్రజలకు, ఈ సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలి, ప్రపంచాన్ని కొద్దిగానైనా అందంగా మార్చాలి అనే బలమైన కోరిక వీరిలో ఉంటుంది. అందువల్ల వీరికి కళ, సంగీతం, సాహిత్యం, చలనచిత్ర రంగం, ఫోటోగ్రఫీ, డిజైనింగ్, వైద్యం, నర్సింగ్, సామాజిక సేవ, మనస్తత్వ శాస్త్రం, ఉపాధ్యాయ వృత్తి, యోగా ఉపాధ్యాయులు మరియు ఆధ్యాత్మిక రంగాలు చాలా అనుకూలం. వీరి సృజనాత్మకతకు ఎలాంటి పరిమితి లేదు. కార్పొరేట్ ప్రపంచపు కఠినమైన పోటీ మరియు రాజకీయాలు వీరికి నచ్చవు. అయినా సరే తమ కఠోర శ్రమ మరియు విలక్షణమైన ఆలోచనా విధానంతో తాము పనిచేసే చోట అందరి మన్ననలు పొందుతారు. ఆర్థిక స్థితి. ఆర్థిక విషయాలలో మీనరాశివారు కాస్త అజాగ్రత్తగా ఉంటారని చెప్పవచ్చు. డబ్బు వస్తే దాన్ని దాచుకోవడం కంటే, భవిష్యత్తు కోసం ఉంచుకోవడం కంటే, ఇతరుల సహాయానికి, దానధర్మాలకు లేదా తమకు ఇష్టమైన వారికి బహుమతులు ఇవ్వడానికి ఖర్చు చేయడమే ఎక్కువ.
డబ్బు అనేది చేతికంటిన మురికి, ప్రేమే శాశ్వతమ్మని నమ్మే ప్రాణులు వీరు. అయినప్పటికీ వీరి అధిపతియైన గురుని అనుగ్రహంతో వీరికి జీవితంలో డబ్బు కొరత ఎప్పుడూ పూర్తిగా వేధించదు. కష్టం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో వీరికి సహాయం అందుతుంది. జీవితంలో ముఖ్యమైన మలుపు. ప్రత్యేకించి మీనరాశివారి జీవితంలో 28 నుండి 32 సంవత్సరాల వయస్సు వ్యవధిలో లేదా గురుదశ నడుస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మరియు ఊహించని మలుపు వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా పడిన కష్టాలు, ఎదుర్కొన్న మోసాలు, కార్చిన కన్నీళ్లు అన్నింటికీ ప్రతిఫలంగా సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి వీరి చేయి పట్టుకుంటుంది. ఈ నిర్దిష్ట వయస్సు తర్వాత వీరి జీవితంలో స్థిరత్వం, అద్భుతమైన ఆర్థిక పురోగతి, కీర్తి మరియు ప్రశాంతత నెలకొంటాయి. బలహీనతలు. మీనరాశివారికి బలహీనతలు ఉండవా? అందరూ చెప్పేటట్లు వీరు కేవలం మంచివారే మాత్రమేనా అని చూస్తే ఖచ్చితంగా వీరికి కూడా కొన్ని తీవ్రమైన బలహీనతలు ఉన్నాయి. వాస్తవానికి వీరి అతిమృదుత్వమే వీరి పెద్ద బలహీనత. కాదు అని చెప్పలేకపోవడం, ఇతరులకు బాధ కలుగుతుందేమోనని, వారెక్కడ నొచ్చుకుంటారోనని ఎవ్వరి మొహం మీద వద్దు లేదా కాదు అని చెప్పలేరు. దీనివల్ల తమకు ఇష్టంలేని పనులు చేస్తూ ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన వేసుకొని పెద్ద కష్టాల్లో చిక్కుకుంటారు. వాస్తవం నుండి పారిపోవడం. జీవితంలో కష్టాలు, సవాళ్లు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి బదులు ఊహాలోకంలో విహరించడం లేదా మరేదైనా వ్యసనాలలో, ఒంటరితనంలో తమను తాము మరిచిపోయే ధోరణి వీరిలో తరచుగా కనిపిస్తుంది. ఇది వీరి అభివృద్ధికి పెద్ద ఆటంకం. గందరగోళం మరియు నిర్ణయలోపం. వీరు ఏ నిర్ణయాన్ని త్వరగా మరియు దృఢంగా తీసుకోరు. 2 పడవల మీద కాలువేసే మనస్తత్వం, ఎక్కువగా ఆలోచించడం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అతి భావోద్వేగం మరియు సున్నితత్వం. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడడం, ఇతరుల మాటలను మనసుకు తీసుకోవడం మరియు ఇతరుల కష్టాలను మోసుకొని డిప్రెషన్లోకి జారిపోవడం వీరి అతిపెద్ద మైనస్ పాయింట్. ఆరోగ్యం విషయానికొస్తే మీనరాశివారు శారీరకంగా కంటే మానసికంగా చాలా సున్నితమైన ప్రకృతి కలవారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రంలో మీనరాశి పాదాలను సూచిస్తుంది. కాబట్టి వీరికి పాదాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నరాలకు సంబంధించిన సమస్యలు మరియు తరచుగా జలుబు, అలర్జీ బాధించే అవకాశాలు ఎక్కువ. అన్నింటికంటే ముఖ్యంగా వీరి శారీరక ఆరోగ్యం వీరి మానసిక ఆరోగ్యంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. వీరు మానసికంగా సంతోషంగా ఉంటే వీరి శరీరంలో ఎలాంటి రోగం ఉండదు, ముఖంలో ఒక దైవిక తేజస్సు ఉంటుంది. కాని వీరు విచారంగా ఉంటే లేదా మానసిక ఒత్తిడిలో ఉంటే వీరి రోగనిరోధక శక్తి వెంటనే పడిపోతుంది మరియు అనేక వ్యాధులు వీరిని చుట్టుముడతాయి. కాబట్టి వీరు క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం, నీటి వనరుల దగ్గర అనగా నది, సముద్రం లేదా ప్రకృతితో సమయం గడపడం అత్యవసరం. తగినంత నీరు త్రాగడం వీరికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. రండి మిత్రులారా, ఇప్పుడు మీనరాశివారి జీవితపు చివరి మరియు అతిపెద్ద మలుపు గురించి, వారి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. రాశిచక్రంలో మీనరాశి చివరిది అనగా 12వ రాశి. దీని అర్థం ఇది జీవితపు చివరి దశ, మోక్షానికి మరియు జ్ఞానానికి సంకేతం. గురుని పాలనలో ఉన్న వీరి ఆత్మ అత్యంత పాతది మరియు జ్ఞానంతో కూడుకున్నది. వీరు అనేక జన్మల పాఠాన్ని మోసుకువచ్చి ఉంటారు. కాని ఈ జన్మలో జీవితం వీరికి నేర్పించాలనుకునే అతిపెద్ద పాఠమేమిటంటే బౌండరీ లేదా సరిహద్దు రేఖను గీయడం. అవును మిత్రులారా, తమకు మరియు ఇతరులకు మధ్య ఒక ఆరోగ్యకరమైన సరిహద్దు రేఖను నిర్మించుకోవడమే వీరి జీవితపు అతిపెద్ద సవాలు. ప్రపంచంలోని అందరికీ తమ్మను తాము అర్పించుకునే ముందు తమ్మను తాము ప్రేమించుకోవాలి, నేర్చుకోవాలి. ప్రపంచ కష్టాలను మోసే ముందు తమ వీపును దృఢంగా చేసుకోవాలి. స్వార్థం కోసం వచ్చే వ్యక్తులకు ఎప్పుడైతే వీరు వద్దు అని ధైర్యంగా చెప్పడం నేర్చుకుంటారో, ఎప్పుడైతే వీరు తమదైన అస్తిత్వాన్ని కనుగొని వాస్తవంలో పాతుకుపోతారో, అప్పుడే వీరి నిజమైన ఆధ్యాత్మిక మరియు లౌకిక విజయం ప్రారంభమవుతుంది. కేవలం కలలు కనడం మానేసి ఆ అందమైన కలలను నిజం చేసుకోవడానికి కర్మమార్గంలో కఠిన శ్రమతో నడిచినప్పుడు వీరు ప్రపంచాన్ని జయించే, సమాజానికి దారి చూపే అపార శక్తిని పొందుతారు. మీనరాశివారు విజయ శిఖరాలను అధిరోహించడానికి కొన్ని ముఖ్యమైన సలహాలు.
వాస్తవంలో బ్రతకడం నేర్చుకోండి. ఊహాలోకం నుండి బయటికి వచ్చి ఆచరణాత్మకంగా ఆలోచించడం అలవాటు చేసుకోండి. అతి భావోద్వేగాలకు కళ్ళెం వెయ్యండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎవరైనా మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీ ప్రేమకు విలువ ఇవ్వడం లేదు అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా వారికి దూరంగా ఉండండి. ధ్యానం మరియు ఆధ్యాత్మికత. ప్రతిరోజూ కనీసం 15 నుండి 20 నిమిషాలపాటు ధ్యానం చెయ్యండి. ఇది మీ చంచలమైన మనస్సును స్థిరపరుస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఓం బృహస్పతయే నమః అనే గురు మంత్రాన్ని లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని పఠించడం వల్ల మీ జ్ఞానం, ఏకాగ్రత మరియు మానసిక శక్తి పెరుగుతాయి. మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రత్యేక పరిహారం. ఇప్పుడు ప్రత్యేకంగా మీనరాశివారికి తల్లి మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునే, మీ ఆర్థిక మరియు మానసిక కష్టాలన్నింటినీ దూరం చేసే, మీ జీవితంలో ధనవర్షం కురిపించే ప్రత్యేకమైన మరియు అత్యంత ప్రభావవంతమైన పరిహారం చెబుతాను, వినండి. ప్రతి గురువారం మరియు శుక్రవారం నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి స్వచ్ఛంగా మీ పూజాగదిని శుభ్రం చేసుకోండి. ఉదయం 6 గంటల నుండి 7 గంటలలోపు బ్రహ్మీ ముహూర్తం లేదా సూర్యోదయ పుణ్యకాలంలో తల్లి మహాలక్ష్మి మరియు దేవతల గురువైన శ్రీ దత్తాత్రేయ లేదా సాయిబాబా చిత్రపటం ముందు స్వచ్ఛమైన నీటిని చల్లండి, సంప్రోక్షణ చెయ్యండి. తర్వాత పసుపు మరియు ఎరుపు రంగు సుగంధభరితమైన పూలతో దేవుడిని అలంకరించండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే కొద్దిగా పసుపురంగు తీపి పదార్థాన్ని, అంటే శనగపప్పు పాయసం, బేసన్ లడ్డు లేదా అరటిపండును భక్తితో నైవేద్యం పెట్టండి. పూజ చేసేటప్పుడు కింది లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఈ విధంగా వరుసగా 11 వారాలపాటు ఎటువంటి ఆటంకం లేకుండా భక్తిశ్రద్ధలతో చేస్తూరండి. దీనివల్ల మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులు, ఆగిపోయిన పనులు మొదలవడం, ఊహించని ధనరాబడి మరియు మనస్సుకు లభించే ప్రశాంతత, నెమ్మదిని మీరే కళ్లారా చూసి ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా మహాలక్ష్మి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. కాబట్టి మిత్రులారా, మొత్తంగా చెప్పాలంటే మీనరాశి అంటే కేవలం ఏడ్చే, బలహీన మనస్సుగల బద్ధకపు రాశి కాదు. వారిలో ప్రపంచానికి తెలియని ఒక అపారమైన దైవీక శక్తి ఉంది. ప్రపంచాన్నే తమ ప్రేమతో గెలుచుకునే నిస్వార్థ హృదయముంది. ఎవరి కష్టాన్నైనా చూడలేని దయగల సముద్రంలాంటి జీవి అది. పైకి గాలికి ఎగిరే ఎండుటాకులా బలహీనంగా కనిపించినా వారు తమకిష్టమైన వారికి వచ్చే కష్టాలను అడ్డుకోవడానికి అడ్డంగా నిలబడే భారీ పర్వతం. వారి ప్రతి మౌనంలో వేలాది కథలున్నాయి. వారు కార్చే ప్రతి కన్నీటి బొట్టులో ఈ ప్రపంచపు కల్మషాన్ని కడిగే దివ్యశక్తి ఉంది. తదుపరిసారి మీరు ఎవరైనా మీనరాశివారిని కలిసినప్పుడు వారి ప్రశాంతమైన, లోతైన కళ్ల వెనుక ఉన్న ఆ నిష్కల్మషమైన బాధను దిగమింగిన మరియు దైవీకమైన ఆత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారిని ప్రేమించండి, గౌరవించండి. ఎందుకంటే ఈ స్వార్థ మరియు కృత్రిమ ప్రపంచంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రేమించే మీనరాశిలాంటి జీవులు చాలా అరుదు. వారు దేవుని ప్రతిరూపంలాంటివారు. ఇలాంటి జ్యోతిష్యానికి సంబంధించిన ప్రతి రాసుల నిగూఢ రహస్యాలను మరియు ఎవరికి తెలియని సత్యాలను నిరంతరం తెలుసుకోవడానికి జీవన జ్యోతితో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండండి. ధన్యవాదాలు.